Hi viewers, welcome to Telugu Job Portal. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఖాళీగా ఉన్న పోస్ట్ భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఏపీ, తెలంగాణ మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు అప్లై చేయండి. ముఖ్యంగా ఎగ్జామ్ సెంటర్స్ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, పూర్తి సమాచారం వన్ బై వన్ చూద్దాం. ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో ఉంటుంది. మీకు పోస్టింగ్ అనేది ఇండియాలో ఎక్కడిచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇండియాలో డిఫరెంట్ ఏరియాస్లో వెళ్ళి ఆఫీస్ అయితే ఉన్నాయి. ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్, హెల్ప్ డెస్క్. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఈమెయిల్కి మీరు మీకు క్వైరీస్ని ఈమెయిల్ చేయవచ్చు. ముఖ్యంగా సబ్జెక్ట్ లైన్లో నోటిఫికేషన్ సంబంధించిన నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో కూడా. నెక్స్ట్ వేకెన్సీస్, 233 వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. ఇక్కడే మీకు పోస్ట్ సంబంధించిన నేమ్, పే లెవెల్, అంటే ఇది 10th పే లెవెల్ లేకపోతే 7th, 6th అని ఉంటుంది. ఒక్కొక్క పే లెవెల్కి ఎంత శాలరీ వస్తుంది పెర్ మంత్, ఆ ఇన్ఫర్మేషన్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మనకి 35, 20 ఈ విధంగా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. నెక్స్ట్ అక్కడ మనకి ఏజ్ లిమిట్, ఏ కేటగిరీ వరకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్క కేటగిరీకి కేటాయించిన పోస్టుల సమాచారం ఇక్కడ ఉంటుంది మీకు. నెక్స్ట్ ఏజ్ లిమిట్, కొన్ని పోస్టులకి 30, కొన్ని 35, కొన్ని 25 ఈ విధంగా ఉంది. ఇదే కాకుండా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫుడ్ అనలిస్ట్, టెక్నికల్ ఆఫీసర్, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ ఐటీ, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్, పర్సనల్ అసిస్టెంట్, ఐటీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఇవి పోస్టులు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. ముందుగా టెక్నికల్ ఆఫీసర్, ఇందులో మీకు డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది, డిఫరెంట్ డిసిప్లిన్స్. కెమిస్ట్రీ కానీ లేదా బయోకెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, లేకపోతే ఎడిబుల్ ఆయిల్ టెక్నాలజీ అవ్వచ్చు, లేదా మైక్రోబయాలజీ కానీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ సైన్సెస్ కానీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, టాక్సికాలజీ, లేదా పబ్లిక్ హెల్త్ లేదా లైఫ్ సైన్స్ కానీ, ఆర్ బయోటెక్నాలజీ, లేదంటే ఫ్రూట్ అండ్ వెజిటబుల్ టెక్నాలజీ అవ్వచ్చు, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్. ఈ డిసిప్లిన్లో మీరు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఈ టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇదే కాకుండా అదర్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. ఫుడ్ సేఫ్టీ కానీ, ఫుడ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లేదంటే డైటెటిక్స్, పబ్లిక్ హెల్త్ లేదా న్యూట్రిషన్ కానీ, డైరీ సైన్స్ లేదా బేకరీ సైన్స్ అవ్వచ్చు, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ. సో ఇటువంటి ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన డిసిప్లిన్లో మీరు పీజీ డిప్లొమా పూర్తి చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 1 year డ్యూరేషన్ ఉన్న పీజీ డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి. లేదంటే అదర్ క్వాలిఫికేషన్ ఉంది. ఫుడ్ టెక్నాలజీ కానీ, లేదా డైరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేదా ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కానీ, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ టెక్నాలజీ, లేదంటే ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అవ్వచ్చు. వీటిల్లో మీరు బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ, మినిమం 4 years డ్యూరేషన్ ఉన్న బ్యాచిలర్స్ డిగ్రీ, అది మెడిసిన్ అవ్వచ్చు, లేదంటే వెటనరీ సైన్స్ కానీ, ఫిషరీస్, లేదంటే యానిమల్ సైన్స్. ఇవి డిసిప్లిన్స్. చాలా డిసిప్లిన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు ఏది పూర్తి చేసినా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇవే కాకుండా మల్టిపుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేకెన్సీస్ ఉన్నాయి, అవన్నీ వన్ బై వన్ చూద్దాం. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, వీళ్ళకి డైరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సంబంధించిన సైన్స్ అవ్వచ్చు, వెటనరీ సైన్స్ కానీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ. సో వీటిలో మీరు డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. లేదంటే మాస్టర్స్ డిగ్రీ, కెమిస్ట్రీలో మీరు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అప్లై చేసుకోవచ్చు. లేదంటే మెడిసిన్లో డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఈ డిసిప్లిన్ పర్వాలేదు. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1, వీళ్ళకి 12th అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ టు క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హిందీ ట్రాన్స్లేటర్, మీరు హిందీలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఇంగ్లీష్ అనేది ఒక కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్ కింద, లేదా డిగ్రీలో మీరు ఆ ఎగ్జామినేషన్ లెవెల్ అనేది పూర్తి చేసి ఉండాలి, అదో క్వాలిఫికేషన్. లేదంటే ఇంగ్లీష్లో మీరు మాస్టర్ పూర్తి చేసి ఉండాలి. ముఖ్యంగా హిందీ అనేది ఒక కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్ కింద చదువు ఉండాలి. లేదంటే డిగ్రీ లెవెల్లో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా హిందీ అయినా కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ మనకి ఈ యొక్క హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి మల్టిపుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత మీరు హిందీలో కానీ లేదంటే ఇంగ్లీష్లో కానీ పీజీ పూర్తి చేస్తున్న వారికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు డిగ్రీలో ఆ యొక్క సబ్జెక్ట్ని కంపల్సరీ అయితే ఎలెక్టివ్ కింద చదువు ఉండాలి. ఏదైనా సబ్జెక్ట్లో పీజీ పూర్తి చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే
మీరు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది డిగ్రీ లెవెల్ హిందీ కానీ ఇంగ్లీష్ అయ్యింటే సరిపోతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ పోస్ట్కి ఎక్కువగా హిందీ లాంగ్వేజ్ అడుగుతారు, ప్లస్ ఇంగ్లీష్ అడుగుతారు. ట్రాన్స్లేషన్ అంటే హిందీ నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి హిందీకి ట్రాన్స్లేట్ చేయగల సామర్థ్యం అనేది ఉండాలి. అది మెయిన్ క్వాలిఫికేషన్ యొక్క పోస్ట్కి. ఇక్కడ చూసుకుని టోటల్ మనకి 5 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంది ఈ యొక్క పోస్ట్కి. ఖచ్చితంగా హిందీ అయితే చదువు ఉండాలి, లేదా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఒక లాంగ్వేజ్, ఎగ్జామినేషన్ యొక్క లాంగ్వేజ్ హిందీ అయినా కూడా పర్వాలేదు. దాంతోపాటుగా అదర్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ట్రాన్స్లేషన్లో మీరు రికగ్నైజ్డ్ డిప్లొమా లేదా సర్టిఫికేషన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అంటే ఇంగ్లీష్ నుంచి హిందీకి, హిందీ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయగల సామర్థ్యం ఉండాలి. లేదంటే 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ అవ్వచ్చు, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీస్లో వర్క్ చేసిన వారికి అవకాశం ఉంటుంది ఈ యొక్క పోస్ట్కి. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా షార్ట్ అండ్ 8 hours per minute అండ్ టైపింగ్ 40 words per minute ఇంగ్లీష్లో టైప్ చేయగల సామర్థ్యం, లేదంటే 35 words per minute హిందీలో టైప్ చేయగల సామర్థ్యం అనేది కలిగి ఉండాలి. దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్, ముఖ్యంగా ఎంఎస్ ఆఫీస్ అనేది తెలిసి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ, బీటెక్, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్, లేదంటే ఎంసీఏ లేదా కంప్యూటర్ సంబంధించిన ఫీల్డ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేస్తూ ఉండాలి. కాకపోతే వీటికి ఎక్స్పీరియన్స్ అడిగారు, వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది. ఐటీ అసిస్టెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటుగా ఒక 1 year డ్యూరేషన్ ఉన్న పీజీ డిప్లొమా, పీజీ డిగ్రీ సంబంధించిన కోర్స్ పూర్తి చేసి ఉండాలి కంప్యూటర్ అప్లికేషన్స్లో. ఒకవేళ మీరు కంప్యూటర్ అప్లికేషన్ అంటే కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్లో డిగ్రీ పూర్తి చేసి ఉంటే అది కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి సర్టిఫికేట్ అడగలేదు, జనరల్ డిగ్రీ వాళ్ళకి సర్టిఫికేట్ అడిగారు. మామూలుగా కంప్యూటర్ అప్లికేషన్లో మీరు డిగ్రీ పూర్తి చేసి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్, సో వీళ్ళకి జర్నలిజం అవ్వచ్చు, లేదా మాస్ కమ్యూనికేషన్ కానీ, పబ్లిక్ రిలేషన్ కానీ, సోషల్ వర్క్, సైకాలజీ ఆర్ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఇటువంటి డిసిప్లిన్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా పూర్తి చేసిన వారికి అవకాశం ఉంది. తర్వాత ఇదే పోస్ట్కి మీరు లైబ్రరీ సైన్స్ కానీ, లేదా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అడిగారు అనమాట. ఇవి ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీటెక్ ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వరకు వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఎలివెంట్ డిసిప్లిన్ అందులో చదివారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్, అక్కడ ఏమైతే మెన్షన్ చేశారో 35, 30, 25 ఇవే కాకుండా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి అంటే నాన్ క్రిమినల్ ఏరియా అయితే 3 years. దాంతోపాటుగా పర్సన్ విత్ డిజబిలిటీలో మళ్ళీ కేటగిరీ వారీగా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. విడోస్ కానీ, డివోర్స్, ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఈ కేటగిరీ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్. ముందుగా స్టేజ్ 1 సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ తీసుకుంటే కనుక హైదరాబాద్ ఒకటి ఉంది, తర్వాత రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి ఇవన్నీ కూడా స్టేజ్ 1 సంబంధించిన ఎగ్జామినేషన్. స్టేజ్ 2 వచ్చి మీకు మెయిన్ సెంటర్ మాత్రం ఇవ్వడం జరిగింది, అంటే హైదరాబాద్ ఒకటి, విజయవాడ, విశాఖపట్నం ఇవి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. పోస్ట్ని బట్టి డిఫరెంట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫుడ్ అనలిస్ట్ పోస్ట్కి అప్లై చేసే వారికి రిటన్ ఎగ్జామినేషన్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. వీళ్ళకి వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందంటే రిటన్ ఎగ్జామినేషన్కి 85% వెయిటేజ్ ఉంటుంది, ఇంటర్వ్యూకి 15%, టోటల్ 100%. తర్వాత టెక్నికల్ ఆఫీసర్ కానీ, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, ఐటీ అసిస్టెంట్ మేనేజర్, హిందీ ట్రాన్స్లేటర్. సో ఈ పోస్టులకి ఏంటంటే మీకు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. మీకు వెయిటేజ్ కూడా ఫస్ట్ స్టేజ్కి 50%, స్టేజ్ 2 ఎగ్జామినేషన్కి 50% ఇవ్వడం జరుగుతుంది, టోటల్ 100%, హాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక హిందీ ట్రాన్స్లేటర్ కానీ, అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, ఐటీ అసిస్టెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 వీళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 100% వెయిటేజ్ వచ్చి మీకు ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్కి కేటాయిస్తారు. వీళ్ళకి ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. కాకపోతే ఈ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే మీకు షార్ట్ అండ్ టైపింగ్ అనేది ఉంటుంది. ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారు? ముందుగా స్టేజ్ 1 ఎగ్జామినేషన్ రాయాలి, అందులో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని 1:20 రేషియోలో స్టేజ్ 2కి అలౌ చేస్తారు. ఇక ఇంటర్వ్యూ ఉన్న పోస్టులకి అయితే 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్. ఈ సిలబస్ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ మీకు టెక్నికల్ ఆఫీసర్ ప్రతి పోస్ట్ కూడా మనకి జనరల్, ఇక్కడ ఈ యొక్క పోస్ట్కి అయితే జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్. ఇక్కడ మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ బి ముఖ్యంగా సబ్జెక్ట్ సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళది, ఫుడ్ సంబంధించిన డిసిప్లిన్ ఏమైతుందో వాటికి సంబంధించిన ఇవి కూడా ఉంది. ఇక్కడ ప్రతి డిసిప్లిన్కి ఇదే విధంగా
సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి ఇటువంటి పేపర్ ఉంటుంది. అంటే జనరల్ సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పేపర్తో పాటుగా వాళ్ళ యొక్క రిలవెంట్ డిసిప్లిన్ సంబంధించిన పేపర్ కూడా అడుగుతున్నారు. టాపిక్స్ ఏంటి, సబ్ టాపిక్స్, అందులోంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, పూర్తి సమాచారం ఉంటుంది. ఇదే విధంగా ప్రతి ఒక్క పోస్ట్కి మీరు ఇంటర్మీడియట్ పోస్ట్కి అప్లై చేస్తున్నారా, డిగ్రీకా లేదా పీజీకా, ఏ పోస్ట్కి అప్లై అయితే బీటెక్ పోస్ట్కి అప్లై చేస్తున్నారా, ఆ రెలవెంట్ పోస్ట్ దగ్గర వాళ్ళ యొక్క పూర్తి సిలబస్ అయితే ఉంది. ఈ సిలబస్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏం కావాలి, వన్స్ మీరు ఆన్లైన్ అప్లై చేస్తే సరిపోతుంది. కాకపోతే వన్స్ మీరు ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మీ డాక్యుమెంట్స్ ఉంటే పర్వాలేదు, మీకు లేకపోతే కనుక ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, అన్నీ కూడా ఎన్వర్సీ కానీ అన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇంటర్వ్యూ మీరు చూపించాల్సి ఉంటుంది. 10th 12th డిగ్రీ ఇవి కామన్గా ఉంటాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని మీరు రీసెంట్గా అప్లై చేసుకోండి, లేకపోతే కనుక ఓబీసీ కానీ. తర్వాత ఎన్ఓసి సర్టిఫికేట్, ఎవరన్నా ఎంప్లాయర్ ఉంటే ఎన్ఓసి సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫీజు జనరల్ ఓబీసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు 1000, ఇంటిమేషన్ ఛార్జ్ 500, టోటల్ 1500 రూపీస్ ఫీజు అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూబీడీ వీళ్ళకి అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉంది. అంటే వీళ్ళకి 1000 రూపీస్ పే చేయని అవసరం లేదు. ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 500 రూపీస్ పే చేస్తే చాలు. మీకు నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 21లో ఇక్కడ డిఫరెంట్ ఫామ్స్ అయితే ఉంటాయి. మీకు అడిగితే తగ్గట్టుగా ఈ ఫామ్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. లేకపోతే కనుక నోటిఫికేషన్ ఇంకా డిస్క్రిప్షన్లో వస్తే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత వీళ్ళ యొక్క అఫీషియల్ కెరీర్స్ పేజ్, మీ డిస్క్రిప్షన్లో వీళ్ళ పేజ్ లింక్ ఇస్తాను. అందులో మీకు ఏంటి ఇక్కడ వాళ్ళ యొక్క నోటిఫికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. అక్కడే పక్కనే మీకు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, సిలబస్ ఉంటుంది, అప్లై ఆన్లైన్, ఇది క్లిక్ చేయాలి. ఈ విధంగా పేజ్ ఓపెన్. ఇక్కడే మీకు 12th నవంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు ఒక నోటిఫికేషన్కి. ఈ యొక్క డేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చాలా నోటిఫికేషన్స్ అన్నీ కూడా లాస్ట్ డేట్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. వన్స్ మీరు ఏ నోటిఫికేషన్ అప్లై చేస్తున్నారు ఆ నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు DR03/2021, DR04/2021 ఇలా 2 కేటగిరీ సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అయితే ఉన్నాయి. మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారు ఆ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఒకసారి. వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉండాలి. మీకు కమ్యూనికేషన్ త్రూ వీటి ద్వారా జరుగుతుంది కాబట్టి వాటిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, స్టెప్ 1 ఏముంటుంది, స్టెప్ 2 ఏముంటుంది, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, సర్టిఫికేట్ ఇమేజ్ ఎంతవరకు ఉండాలి, వాటి యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ టిక్ చేసి స్టార్ట్ అనండి. ఇది ఒక ఆన్లైన్ అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎటువంటి బ్రౌజర్ వాడాలి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ మీకు ఉంటాయి. ఇక్కడ ఇది ఈమెయిల్ ఐడి, మీకు ఒక క్వెరీస్ని ఈమెయిల్ చేయవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. 10 AM to 5 PM వర్కింగ్ డేస్లో మీరు కాల్ చేసి ఈ రిక్రూట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు సంబంధించిన విషయాల్ని తెలుసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఏమైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్కి లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది, సేవ్ చేసి పెట్టుకోండి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, అదే మొబైల్ నెంబర్ కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అంటే సేమ్ అది ఈమెయిల్ కింద ఇంకోసారి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అన్నీ ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ టిక్ చేయండి. ఈ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. ఈ కోడ్ మీరు చదవడానికి ఇబ్బందిగా ఉంటే పక్కన ఒక యారో మార్క్ ఉంటుంది. ఈ యొక్క యారో మార్క్ని మీరు క్లిక్ చేసినట్టయితే కొత్త కోడ్ వస్తుంది. తర్వాత మీరు సబ్మిట్ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ సిటీ యొక్క సెంటర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు పూర్తి సమాచారం, తర్వాత డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. ఫీజు కూడా పే చేయాలి. దాంతో మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. ఇది ఫ్రెండ్స్ FSSAI ఆర్గనైజ్ సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ వీడియో ఇన్ఫర్మేషన్ తెలియాలంటే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.